ఇష్టమైన వస్తువుని కోల్పోతే ఆ బాధని వర్ణించడం చాలా కష్టం. పోగొట్టుకున్న ఫోటో కోసం క్లారా ఎంతో బాధపడుతుంది. తనని అలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. నా కళ్ళతో తనని చూసి నేను తన కళ్ళు నన్ను చూసిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేను. క్లారా నాకు కనపడడం దేవుడు నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకున్నా. కానీ ఈరోజు నా చేత తనకి ప్రాణమైన అమ్మ జ్ఞాపకాన్ని గిఫ్ట్గా ఇచ్చేలా చేశాడు. నేను పడే ఆనందం తన ఆనందం ముందు చాలా అంటే చాలా చిన్నదిగా అనిపించింది. అలా ఇద్దరం మా కాలేజ్ క్యాంటీన్లోకి వెళ్ళాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ మా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తున్నాం. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళని అలా చూడడం నా వల్ల కాలేదు. నాకు మొదలైన ప్రశ్నకి ఇక సమాధానం అవసరం లేదేమో.